హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటాను. నేను ఇప్పుడు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మమ్మల్ని నా కొత్త వీడియోస్ ఎవరో చూస్తారో వాళ్ళు మా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా కోసం. అలాగే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇంకా మంచి మంచి వీడియోస్ కొత్త వీడియోస్ తీయాలనిపిస్తుంది. అదే మీరు మాకు సపోర్ట్ చేయకపోతే ఉన్న ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకనే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని, ఇంకా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబర్స్. డైలీగా అంటే డైలీ అన్నం తినాలనిపిస్తలేదు అస్సలు. అన్నం తిని బోర్ అనిపిస్తుంది. ఇక మా మమ్మీని ఏమన్నా జొన్న రొట్టె అంటే బయట కట్టెల పోయి పెట్టింది. స్టవ్ మీద వేస్తే అంత మంచిగా కాలుతలేవు అన్నమాట. అందుకనే బయట కట్టెల పోయి పెట్టి రొట్టెలు చేస్తా అని చెప్పింది. కట్టెల పోయి పెట్టినాం. బయట పెట్టి జొన్న పిండి తెచ్చి దానికి మంచి వేడి నీళ్ళు మసలు పెట్టి పిండిలో వేసి కలిపినాం మంచిగా. దానిలో జిగురు రావాలి కలిపితే. అలా కలిపినాక జొన్న రొట్టె కొడితే ఇక బయట పెంచి పెట్టి మంచిగా మా మమ్మీ కాల్చింది జొన్న రొట్టె. మంచిగా వచ్చినాయి అసలు. ఇక మేమందరం అవే నైట్ జొన్న రొట్టెనే తిన్నాం. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు జొన్న రొట్టె తిని. రైస్ కంటే నైట్ పూట జొన్న రొట్టె మంచిది. ఇక నైట్ జొన్న రొట్టె తినేసినాం. డైలీ నైట్ రొట్టె తింటే బాగుంటుంది, కానీ వీలు ఉన్నప్పుడు మా మమ్మీ వేస్తుంది. ఇక టైం లేనప్పుడు ఏది. ఇక బయట ఈ మధ్య జొన్న రొట్టె అమ్ముతారు. బయట బండ్ల పైన వేసుకుంటా. వాళ్ళు కాస్ట్ ఎక్కువ అమ్ముతారు అసలు. ఒక్క జొన్న రొట్టె ఫస్ట్ 10 రూపీస్ ఉండి ఇప్పుడైతే 15 రూపాయలు అయింది అసలు. బయట బగ్గ చేసి అమ్ముతారు. ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు డబ్బుల కన్నా ఎక్కువ హెల్త్ పరంగానే బాగా ఆలోచిస్తారు. హెల్త్ బాగుండాలి కాబట్టి నైట్ టైంలో జొన్న రొట్టె తినాలనుకుంటారు కొంతమంది, చాలామంది. కొంతమందికి టైం లేక చేసుకోరు, కొంతమందికి వీలు ఉండదు. అందుకని బయట కొనుక్కొని తింటారు. నాకైతే అస్సలు జొన్న రొట్టె చేయడం అస్సలు రాదు. చాలాసార్లు ట్రై చేసిన మధ్యలోనే విరిగిపోతుంది, ఊడిపోతుంది అసలు. ఎన్నిసార్లు ట్రై చేసినా అన్నిసార్లు రాలేదు జొన్న రొట్టెగా. వదిలేసాను నేను. మా మమ్మీ చేసినప్పుడు తింటా, లేకపోతే తినా. మనమైతే కొంతమందికి చెప్తాం, చాలా ఇట్లా చేయండి అట్లా ఉండండి అని చెప్తాము. చెప్పినప్పుడు వినిపోతే ఇక సడన్గా చూస్తాం ఫ్రెండ్స్, అంతే కదా. మన మాట వినప్పుడు ఏం చేస్తాం, అలానే చేయాలి. ఇక కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎంత మారాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్తే అస్సలు వినరు. ఏదో వాళ్ళు చెడిపోనికి చెప్తున్నాం అనుకుంటారో లేకపోతే ఎట్లా అనుకుంటారో తెలియదు, కానీ అలా వినకపోతే వాళ్ళకే ప్రాబ్లం. సడన్గా చూస్తాం. ఇప్పుడు ఇక పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ వస్తూనే ఉంటే ఇక చాలామందికి ఒక 2-3 డేస్ ముందే వచ్చినాయి హాలిడేస్. మా పిల్లలకైతే ఇంకా హాలిడేసే రాలేదు. మా పిల్లలు అడుగుతారు, ఎప్పుడు వస్తాయి హాలిడేస్, ఎప్పుడు వస్తాయి మమ్మీ అని అడుగుతారు. ఇక ఎప్పుడు వస్తాయి చూడాలి. హాలిడేస్ వచ్చినామంటే ఇక మా ఇల్లు వీకి పందిరేస్తారు. ఇక పిల్లలు మొత్తం వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులాగా బిహేవ్ చేస్తారు. ఇక స్కూల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆ టైంలో నాకైతే. అసలు పిల్లల్ని స్కూల్ పంపే బెస్ట్ అనిపిస్తుంది. మా బాబు అయితే ఇక పతంగులు అని ఒకటే పతంగులతో ఇక డాడీని తీసుకొని పైన ఎగరేద్దామని చెప్తుండే. అసలు ఎన్నో ప్లానింగ్ వేసి పెట్టిండు. పతంగులు పైన సౌండ్ బాక్స్ పెట్టుకోమని పతంగ ఎగరేయాలి డాడీ, మనం ఎట్లా ఎగరేయాలి అట్లా ఎగరేయాలి డాడీ, అన్ని పతంగులు కట్ చేయాలి డాడీ అని అన్నీ చెప్తుండే. ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తుండే సంక్రాంతికి. ఇక మేమైతే సంక్రాంతికి అయితే ఊరికైతే వెళ్ళాం. ఇక్కడనే మేము పండుగ చేసుకుంటాం సంక్రాంతికి. ప్రతిసారి ఇక్కడనే చేస్తాం సంక్రాంతి పండుగ. మీరు ఎక్కడ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.